హలో అండి. ఈరోజైతే మా ఇంట్లో చందమామల కర్రీ అండి. చందమామలు అంటే అదేనండి, చిన్న చేపలని చందమామలు అంటారు కదా! ఆ కర్రీ అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. మీరెలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేసేయండి. చిన్న చేపలు తీసుకొచ్చుకున్నాక వాటిని బయట క్లీన్ చేయించుకొని తీసుకొచ్చాక వాటినైతే ఉప్పు, పసుపు వేసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చక్కగా కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసి తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్‌లో మనం కలిపెట్టుకొని చేప ముక్కలన్నిటిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఇంకా వచ్చేసి దీంట్లో మెయిన్ జీలకర్ర, మెంతుల పొడి వేసుకుంటే చేపల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. వేయించుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 3 టమాటాల వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఓన్లీ గ్రేవీకి సరిపడినంత సాల్టే వేసుకోవాలండి మనం చేప ముక్కలకు పెట్టుకున్నాం కాబట్టి. తర్వాత చేప ముక్కలు వేయించుకుని అన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గాక దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే